అయితే ఇప్పటివరకు నెల రోజుల పాలనకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు, అధికార పక్షాలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళకి సంబంధించి కావచ్చు చూసుకుంటే ఒక రకంగా ఉంటే, కేసుల పర్వానికి సంబంధించి చూసుకుంటే మొదటగా పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అక్రమ అరెస్ట్ చేశారు, నా మీద హత్యాయత్నం జరిగిందంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారిని కావచ్చు, మరొక ఇద్దరు అధికారులని, లాయర్ని, డాక్టర్ని అందరినీ ఇంక్లూడ్ చేశారు. సో ఎట్లా చూడాలంటే మొదటి కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ చాలామంది పైన మనం ఆ రోజు కేసులు, ఆరోపణలు, వాళ్ళు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే లీగల్ బ్యాటిల్ మనం చూసినామో, ఈరోజు ఇదే టీడీపీ ప్రభుత్వము ఎవరిపైన అయితే కేసులు పెడుతుందో, అంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇట్లా లిస్టు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైనా కావచ్చు, ఆ రోజు మీరు ఏ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఏ వ్యవస్థల ద్వారా అయితే మీరు బయటపడ్డారో, రక్షణ పొందారో, అదే సూత్రం ఈరోజు వీళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా కోర్టులకు పోతారు, హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, వ్యవస్థల ద్వారా పోరాడతారు. ఖచ్చితంగా అక్కడ ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే. నేను ఆ రోజు కూడా చెప్పాను మీ దగ్గర, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రోజు కూడా మనం ఇదే చర్చ చేసినాం. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే నాయకుడు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, అది వ్యవస్థలు మనకు ఇచ్చినటువంటి ఒక ప్రోటోకాల్. సో సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వడము, మనకు ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే తప్పులేదు. ఒకవేళ ఆ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ రేపు ఖచ్చితంగా అది కోర్టులో ఎగ్జిబిట్ చేసి అది ప్రూవ్ అయిన తర్వాత నువ్వు కన్విక్టా, అక్విటల్ అనేది ద కోర్ట్ విల్ డిసైడ్. అదే సూత్రము ఈరోజు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. సో వీళ్ళు కూడా ఈరోజు వ్యవస్థల ద్వారా పోతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కోర్టులలో బెయిల్ ఒక రైట్ ఉంటుంది కదా, అక్యూజ్డ్ హ్యాస్ ఎవరీ రైట్ టు గెట్ ఏ బెయిల్ ఉంటుంది కదా. సో ఆ బెయిల్ వాళ్ళు పోరాడతారు, బెయిల్ కోసం పోరాడతారు. హైకోర్టు అయితే హైకోర్టు, లేదా అపెక్స్ కోర్టు అయితే అపెక్స్ కోర్టుకు పోతారు. సో తర్వాత నేనేమంటానంటే, వాళ్ళు ఎలా లీగల్ బ్యాటిల్ చేశారో వీళ్ళు కూడా అదే లీగల్ బ్యాటిల్తో ముందుకు పోతారు తప్ప వీళ్ళు ఏదో మేము ఆ యొక్క చర్యలకు లేదా కక్షపూరితమైన చర్యలకు వెనకడిగేసేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. వాళ్ళు ఎలా వ్యవస్థల ద్వారా పోరాడారో, ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఒక వ్యవస్థల ద్వారా కూడా పోరాడాల్సి ఉంటుంది. అదే రాజకీయం అంటే. ఈ ప్రాసెస్లో ఎవరు ఎక్కువ పై చేయి ఉంటుందంటే అధికార పార్టీకి పై చేయి ఎక్కువ ఉంటుంది కదా. కానీ వీళ్ళు పోరాడుతూనే ఉండాలి, ఎన్ని కేసులు పెట్టినా కూడా తిరుగుతూ ఉండాలి. సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రాసెస్ అయితే జరగాల్సిందే. అది ఖచ్చితంగా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, మిగతా మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కేసులను ఫేస్ చేశారు. ఆయన జైల్లో ఉండడం జరిగింది. దాదాపు ఒక 56 రోజుల వరకు ఆయనకు బెయిల్ కూడా రాలేదు. సో తర్వాత ఆయనకు ఉన్న లీగల్ ప్రకారం ఆయనకు బెయిల్ రావడం, ఆయన బయటికి రావడం, మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావడం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయం కూడా మనం గతంలో చూసుకుంటే డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసులో ఆయనను చాలా సందర్భాల్లో చూసినాం. ఆయన కూడా ఈరోజు లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు. ఆ రోజు 1,00,00,000 కోట్లు అన్నారు, కానీ ఈరోజు చూస్తే అది 100లోకి వచ్చింది ఆ సంఖ్య. కాబట్టి నేను ఏమిటంటే, లీగల్ అంశాలు అనేటువంటివి ఏంటంటే, ముందు నీ మీద బట్టగాల్చి మీనేయాలి. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే, నువ్వు నిజంగా దోష నిర్దోష అనేది లాంగ్ వే టు ప్రాసెస్, ద కోర్ట్ విల్ డిసైడ్. కాబట్టి అంత లోపల రాజకీయమే జరుగుతుంది అంట. నేను ఎందుకు ఈ మాట ప్రధానంగా అన్ని చర్చల్లో చెప్తానంటే, ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే, నువ్వు రాజ్యాంగానికి అతిథులం వివరం కాదు, వ్యవస్థలకు అతిథులం వివరం కాదు. సో వ్యవస్థలు ఒక అంశంలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది టైమింగ్ ప్రాసెస్. అంటే కోర్ట్ అంటేనే ఇక్కడ టైమింగ్ ప్రాసెస్. అంత లోపల మనం ఏం చేయాలా, మనకున్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, అంటే ఒక మీడియా కావచ్చు, లేదా మనకున్నటువంటి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే, మనం హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాం, అంటే పొలిటిసైజ్ చేస్తున్నాం, అంటే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తాం. అంటే నువ్వు ఎన్ని వేల కోట్లు దోచావా, అసలు అక్కడ దోచుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా అనే విషయాలు కాసేపు పక్కన పెడితే, నువ్వు దోచుకున్నావు అని చెప్పి ఆ రోజు గతంలో వాళ్ళు అన్నారు, ఈరోజు మళ్ళీ అదే రాజకీయం వీళ్ళు అంటున్నారు. కానీ నిజంగా ఒకవేళ దోచుకొని ఉంటే ఆ రోజున్న ప్రభుత్వాలకు ఈ రోజున్న ప్రభుత్వాలకు మనం సూటిగా ప్రశ్నించాల్సింది, కానీ ఒక ప్రజలుగా మనం ప్రశ్నించాల్సింది. మనకు రికవరీ రెవెన్యూ యాక్ట్ ఉంది. సో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారము గత ప్రభుత్వం వాళ్ళ మీద ఎంతవరకు రికవరీ చేసింది, ఈరోజు వాళ్ళు రేపు రికవరీలు ఎంతవరకు చేస్తారు, అసలు అల్టిమేట్గా ఈ కేసుల వలన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అల్టిమేట్గా మంచి ఏం జరుగుతుంది అనేది చూడాలి తప్ప, కేవలం రాజకీయ కోణంలో వాళ్ళను వీళ్ళు ఇబ్బంది పెట్టడం, వీళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏంటి అనేది నా ప్రశ్న.